నమస్తే, నా పేరు రాజేష్. ఏఆర్ ఎడ్యుకేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలని నిర్ణయించుకున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ప్రతి విద్యార్థికి జీవితంలో చదువు చాలా అవసరం. ఎందుకంటే విద్య అనేది విలువను నేర్పుతుంది, విధేయత నేర్పుతుంది, మంచి మార్గాలను నేర్పుతుంది. చదువులో మనకి ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు. అందుకే బిల్ గేట్స్ ఒక మాట అంటారు, ఈ ప్రపంచంలో చదువుకున్న వ్యక్తే ఈ ప్రపంచాన్ని శాసించగలడు అని. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. చాలామంది గొప్ప గొప్ప చదువుకున్నవారు, సక్సెస్ అయిన వారు, తమ జీవితాల్లో తమది అనుకున్నది సాధించిన వారందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇలా మిగతా చాలామంది, ఎంతోమంది వాళ్ళు అనుకున్నది సాధించడంలో వెనుదిరగలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళ ఆశయాన్ని వదులుకోలేదు. అందుకే చిన్ననాటి వయసులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక గురువు గారు ఉండేవారు, సుబ్రహ్మణ్యం అయ్యర్ అని. ఆయన అబ్దుల్ కలాం గారితో అంటారు, ఉదయాన్నే ఎవరైతే నా దగ్గరికి 5 గంటలకి నిద్ర లేచి స్థలస్నానం చేసి నా దగ్గరికి వస్తారో వారికి మాత్రమే నేను ఉచితంగా ట్యూషన్ చెప్తానని. అబ్దుల్ కలాం గారు ఉదయాన్నే 4 గంటలు లేచి స్థలస్నానం చేసి తమిళనాడులోని రామేశ్వరంలో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకొని వెనకాల సైకిల్ కట్టుకొని తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు పేపర్ వేసి సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గరికి వెళ్ళి స్టడీ చేయించుకొని వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడు. అలా అబ్దుల్ కలాం గారు ఈరోజు భారతదేశంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా, ఒక శక్తివంతమైన వ్యక్తిగా అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఎంత గొప్పవారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విద్యార్థులకి. 2005 మే 26వ తారీఖున అబ్దుల్ కలాం గారు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఆ పర్యటించిన క్రమంలో ఆ స్విట్జర్లాండ్ దేశం ప్రతి సంవత్సరం మే 26వ తారీఖున సైన్స్ డేగా జరుపుకుంటుంది. ఎక్కడో తమిళనాడులో రామేశ్వరంలో జన్మించిన అబ్దుల్ కలాం గారు, తమిళనాడులో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక భారతదేశానికి రాష్ట్రపతిగా, మిషల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు చిన్న వయసు నుంచే నేను గొప్పవాడిని కావాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అంటూ ఉండేవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ సైన్స్ టీచరు సముద్ర ఒడ్డుకు తీసుకెళ్ళి, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి చూడు కలాం, ఆ పక్షులను చూస్తుంటే నీకేమనిపిస్తుందంటే, అప్పుడు ఆ రోజు అబ్దుల్ కలాం గారు అంటారు, ఆ పక్షులు ఏ విధంగా అయితే ఆకాశంలో ఎగురుతున్నాయో అలాగ నా ఆశల్ని నేను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లాలని అబ్దుల్ కలాం గారు ఆ రోజు అంటారు. అబ్దుల్ కలాం గారు ఆ రోజు అన్నారు, పక్షి వలె నేను ఆకాశంలో ఎగురుతానని. అనుకున్న విధంగానే ఎన్నో మిషైల్స్ని తయారు చేసి భారత సైన్యానికి యుద్ధ విమానాలు అందించి ఈరోజు మిషల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిలిచారు. అనుకున్నాడు, సాధించాడు. జీవితంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క చదువుకునే ప్రతి ఒక్కరూ నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ అనుకున్న వాళ్ళందరూ అవరు. అనుకొని దానికి తగ్గట్టు కష్టపడి చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.